కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మహిళలకైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్ అనేది కలిగించింది. దీని మీద మీ ఆటో వాళ్ళ అభిప్రాయం ఏంటిది? మీ ఆటో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది? ఆర్థిక పరిస్థితే కానీ ఎట్లా ఉంది? ఆటో వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంటే మరీ హీనంగా అయిపోయింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఆటో డ్రైవర్లకు ఏం హానికరం కలవలేదు. ఇందులో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి ఫ్రీ బస్సు పెట్టి ఆటో డ్రైవర్ల కడుపు కొట్టిండు. అందులో కూడా గెలిచిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత 6 నెలలకు 3 నెలల తర్వాత కూడా హైదరాబాద్లో చాలా ధర్నాలు చేశారు, లాఠీ చార్జ్ పెట్టిండు, అన్ని పెట్టాడు. అయినా కూడా స్పందించలేదు. నెలకు 15,000 అన్నాడు, ఆటో డ్రైవర్లకు 15,000 ఇవ్వలేదు. 12,000 అన్నాడు, 12,000 కూడా ఇవ్వలేదు. వాళ్ళని నేను ఆదుకుంటా అని చెప్పిండు, అసలు టైంకు ఆదుకోలేదు. ఇప్పటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల కడుపులు కొడుతూనే ఉన్నాడు, కొడతాడు కూడా. ఇంకా 2034 వరకు కూడా నేనే ఉంటా అని చెప్పి శపథం కూడా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆటో వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారు? గవర్నమెంట్ ప్రభుత్వాన్ని అయితే ఏం అడగాలనుకుంటారు? మీకు ఏం కావాలి? మాకు కావాల్సింది ఆటో డ్రైవర్లు ఏంటంటే ఫ్రీ బస్ ఎప్పుడైతే తీస్తాడో ఆటో డ్రైవర్లు వాళ్ళ కడుపు తిప్పలో వాళ్ళు చాలా మంచిగా బతకగలుగుతారు. ఒకప్పుడు 500 రూపాయలు అయ్యేది, ఇప్పుడు 250 కూడా అవుడు కూడా జగనం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 2 మనుషులు మనలో ఇక్కడ మన దగ్గర కూడా వచ్చిన వాళ్ళు కూడా ఆటో ఎక్కువ రమ్మా అంటే వాళ్ళు ఇప్పుడు మేము ఫ్రీ బస్ ఉన్నది, ఫ్రీ బస్ ఎక్కిపోతాం అని చెప్పి కూడా వాళ్ళు అంటుర్రు. అలా అయినా కూడా ఆటో ఎక్కలేరు. ఇక ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇట్లా ఉండకపోతే ఎట్లా ఉంటుంది? ఇంకా 5 సంవత్సరాలు ఈ రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఆటో డ్రైవర్ల పరిస్థితి అయితే ఇంటికాడ పెట్టుకొని ఆటోలు భజన చేయాలి, అంతమించి ఏం లేదు ఆటో డ్రైవర్ల బతుకు. చాలా మంది ఆటో డ్రైవర్లు కూడా ఆటో మీద ఇబ్బంది పడుకుంటా లోన్లు తీసుకొచ్చుకొని ఏదో బతుకుతామని చెప్పి లోన్లు తీసుకొచ్చుకొని ఉంటే ఆ లోన్ కట్టలేక కూడా వాళ్ళు బాగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఆ లోన్లు ఎట్లా కట్టుకోవాలి? కనీసం 15,000 ఇస్తా అన్నప్పుడు 15,000 కూడా కాదు, 12,000 కూడా ఇస్తలేడు. అది ఎందుకు ఇస్తలేడు? మరి ఇవ్వాలి కదా, ఆటో డ్రైవర్ ఆదుకోవాలి కదా. మరి ఆ లోన్లు తీసుకుంటారు, కట్టపోతే ఆత్మహత్యలు చేసుకుంటారు, ఫైనాన్స్ వాళ్ళు వస్తారు, ఫైనాన్స్ వాళ్ళు ఇబ్బంది పెడతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సంవత్సరానికి వరకే, ఈ 2 సంవత్సరాల వరకే ఉంచాలి. మళ్ళీ 5 ఏళ్ల వరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసలు నామరూపాలు లేకుండా చేయాలని నా కోరిక. థ్యాంక్ యూ.